కాంగ్రెస్ పాలన సాగు రైతుల సాగుకొచ్చింది. అప్పో సొప్పో చేసి వ్యవసాయం చేస్తే ఎందుకు కాని పరిస్థితి తలెత్తింది. నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతుండటంతో సూర్యాపేట జిల్లాలో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సూర్యాపేట రూరల్ మండలం ఎర్కారం గ్రామం దుబ్బతండాకు చెందిన ధరావత్ నరసింహ దీనావస్థ చూసిన వారంతా చలించిపోతున్నారు. 5 ఎకరాల్లో వరి చేను మొత్తం ఎండిపోవటంతో నరసింహ ఆగమయ్యాడు. ఏం చేయాలో తెలియక నడి పొలంలో పడుకొని గుండెలవిసేలా ఏడుస్తున్నాడు. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలా దేవుడా అంటూ రోధిస్తున్నాడు. ఇక చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 5 ఎకరాలు మందులకి ఇవ్వాలి, రైతులకు మిషన్ వాళ్ళకి ఇవ్వాలి, మందు షాపానికి ఇవ్వాలి. అంతా ఎండిపోయింది. జాడ తెచ్చి ఇవ్వాలి, మందు తాగి శాస్త్రం మొత్తం ఎండిపోయింది. 5 ఎకరాలు మందులకి ఇవ్వాలి, రైతులకు మిషన్ వాళ్ళకి ఇవ్వాలి, మందు షాపానికి ఇవ్వాలి. అంతా ఎండిపోయింది. జాడ తెచ్చి ఇవ్వాలి, మందు తాగి శాస్త్రం మొత్తం ఎండిపోయింది. 5 ఎకరాలు మందులకి ఇవ్వాలి, రైతులకు మిషన్ వాళ్ళకి ఇవ్వాలి, మందు షాపానికి ఇవ్వాలి. అంతా ఎండిపోయింది. జాడ తెచ్చి ఇవ్వాలి, మందు తాగి శాస్త్రం మొత్తం. కాంగ్రెస్ పాలన సాగు రైతుల సాగుకొచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా నల్గొండ జిల్లాలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎండిపోయిన పంట పొలాలతో రైతులు ఆవేదన పడుతా ఉన్నారు. దానికి సజీవ సాక్ష్యమే ఈ వీడియో. సూర్యాపేట మండలం ఏదైతే ఎర్కారం గ్రామ పరిధిలోని దుబ్బతండాకు చెందిన నరసింహ అనే రైతు తనకున్నటువంటి 3 ఎకరాలతో పాటు మరొక 5 ఎకరాలు కలిపి మొత్తం 8 ఎకరాలు వరి పంట సాగు చేశారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తున్నటువంటి నమ్మకంతో ఈ సాగు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో గత సీజన్ లో ఇదే యాసంగి సీజన్ లో SRSP ద్వారా కాళేశ్వరం జలాలను అందించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నీళ్లు అందించడంతో నిండు వేసవిలో కూడా పంట పొలాలు చాలా పచ్చగా పండాయి, పుష్కలంగా దిగుబడులు సాధించారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి కూడా తిరగబడింది. ఒక్క చుక్క నీరు లేకపోవడంతో వేసిన పంట పొలాలన్నీ కూడా పొట్ట దశలో ఎండిపోవడంతో నరసింహ అనే రైతు తన ఎండిపోయినటువంటి పొలంలోనే పడుకొని దుఃఖిస్తూ రోధిస్తూ అక్కడ బోరున పిలిపిస్తా ఉన్నారు. దాదాపు ₹1,00,000 పెట్టుబడి పెట్టడం, వ్యవసాయ కూలీలకు ఏమి ఇవ్వాలి, ట్రాక్టర్కి ఏమి ఇవ్వాలి, ఎరువులు ఏదైతే ఉద్యోగం తీసుకొచ్చామో ఎరువులకు సంబంధించినటువంటి అప్పు ఎట్లా తీర్చాలని ఆ నరసింహ చెప్తున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా కంటకడి పెట్టిస్తా ఉన్నాయి. ఒక నరసింహనే కాదు, నల్గొండ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ₹1,00,000 పెట్టుబడులు మట్టిలో కలిసిపోయి రైతులు నానా ఇబ్బందులు పడుతా ఉన్నారు. ఒక్క ప్రభుత్వ అధికారి గాని, ప్రభుత్వ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు కూడా కన్నెత్తి చూడడం లేదు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోనే చూడడం జరిగింది. నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు ఓటేస్తేనే ఆయన గెలిచారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎండిపోయినటువంటి పంట పొలాన్ని సందర్శించలేదు, ఒక్క రైతులు కూడా కలవలేదు. దీంతో రైతులు మరింత మనోవేదన చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ కష్టాలన్నీ చూసైనా ప్రభుత్వం సర్వే చేయించి పంట నష్ట పరిహారం అందించాలి, వీలున్న చోట నీళ్లు ఇవ్వాలని కూడా ప్రస్తుతం రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైతులైతే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కంట కన్నీరు పెడతా ఉన్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రాము.